కారంచేడు 1985 జూలై 17 జరిగింది. కారంచేడు జరిగినప్పుడు దళితులు అనార్గనైజ్గా ఉన్నారు. ఎవరికాళ్ళు ఉన్నారు. అప్పుడు ఒక ఆర్గనైజేషన్ లేదు దళితులకంటూ. ప్రధానంగా కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నారు. కొంతమంది కొద్ది గొప్ప చైతన్యవంతమైన వాళ్ళు దళితుల్లో మైనారిటీ ఒక 1% ఉంటారేమో కమ్యూనిస్టుల వైపు. మొత్తం మెజారిటీగా కాంగ్రెస్ ఇందిరమ్మ మాకాన్ని అని చేసింది, ఇల్లు ఇచ్చింది, భూములు ఇచ్చిందని మొత్తం కాంగ్రెస్ వైపు ఉండేవాడు. 1985 కారంచేడులో మాదిగలను 6 చంపిన తర్వాత కమ్మకుల దురహంకారులు అప్పుడు దళిత మహాసభ, అప్పుడు కత్తి పద్మరావు హేతువా సంఘంలో ఉండేవాడు. దళిత మహాసభ ఆవిర్భవించింది 1985 తర్వాత. దళిత మహాసభ గురించి పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ కూడా చర్చ అయింది. అది కారంచేడు ఎట్లా అంటే మాదిపల్లి మీద పడి మొత్తం ఉదయాన్నే పనులు పోయేవాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని లారీల్లో వచ్చి వెంటాడి చంపారు. దొడ్డికి పోవాలని బహిర్భూమి పోతే అక్కడ వాళ్ళని పట్టుకొని చంపారు. ఇళ్లలో దాక్కుంటే తలుపులు పగలగొట్టి తండ్రిని ఒక గుంజకి అన్నను ఒక గుంజకు కట్టేసి వాళ్ళ కళ్ళెదురుగా రేపు చేశారు ఆడవాళ్ళు. మొత్తం కత్తులు, బల్యాలు, గొడ్డలతో దాడి చేశారు. ఆ దాడిలో 6 చనిపోయారు. 6 మాదిగలు చనిపోయిన తర్వాత మొత్తం గొప్ప ఉద్యమం జరిగింది. అప్పుడు కారంచేడు ఉద్యమం అప్పుడు మొత్తం కమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా, అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కమ్మోళ్ళకి వ్యతిరేకంగా అన్ని కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చాలామంది బీసీలు, ఎక్కువ మెజారిటీ బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. ఫైనాన్షియల్ కూడా బియ్యం, డబ్బులు, టన్నుల బియ్యం వచ్చేది. అంటే వచ్చిన తర్వాత కనీసం ఇంత ఉద్యమం జరిగిన తర్వాత కూడా దీనికి మొత్తానికి ప్లాన్ చేసిన కారంచేడులో దగ్గుబాటి చెంచురామయ్య ఎవడైతే ఉన్నాడో వాడిని ఎఫ్ఐఆర్లో కూడా చేయించలేకపోయింది. దళిత ఉద్యమం మొత్తం కూడా ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయలేము. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కారంచేడు చెంచురామయ్య అనేవాడు దీనికి ప్లాన్ చేశాడు, చెంచురామయ్య ఉండి దగ్గరుండి మా మీద దాడి చేయించాడని దళితులు చెప్పినా కానీ కనీసం ఎఫ్ఐఆర్లో కూడా అతని పేరు నమోదు కాదు. దాదాపు 2-3 సంవత్సరాలు ఎక్కడన్నా దళితులు వ్యతిరేకంగా మాట్లాడి దళితుల ఆత్మగౌరవం ప్రకటించుకుంటే మీ కారంచేడు గతి పెట్టిద్ది, కారంచేడులో ఏ గతి పెట్టిందో మాదిగల్ని, కారంచేడులో మీకు ఏ గతి పెట్టిందో ఆ గతి తప్పదని చెప్పి హెచ్చరించేవాళ్ళు. తర్వాత అక్కడ పీపుల్స్ వారు కారంచేడులో చెంచురామయ్యని చంపిన తర్వాత మొత్తం ఒక ధైర్యం వచ్చింది దళితులకి. కారంచేడులో దగ్గుబాటి చెంచురామయ్యని ఎప్పుడైతే చంపారో కనీసం ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేకపోతే నాకు విచిత్రమైన సంఘటన ఏం జరిగిందంటే, కారంచేడుకు సంబంధించి మా ఊర్లో మేము ర్యాలీ చేస్తున్నాం కారంచేడు హంతకులను అరెస్ట్ చేయాలని. మా పెద్దోళ్ళని పిలిచి అక్కడ వాళ్ళని చంపితే ఇక్కడ మీరు ర్యాలీ చేస్తున్నారా, ఇక్కడ మిమ్మల్ని దంతి మీకు దిక్కోడు అని అడిగారు. అవును కదా అనిపించింది. కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయించలేకపోయాం, మళ్ళీ ఇక్కడ దంతే మనకు దిక్కేవరు అని బాగా ఆందోళన చెందింది దళితులు మొత్తం కూడా. ఎప్పుడైతే పీపుల్స్ వాళ్ళు యాక్షన్ చేశారో అప్పుడు దళితులు కారంచేడు గతి మీకు పట్టిద్దని చెప్పి మాట్లాడగలిగారు. తర్వాత 1991 ఆగస్టు 6న చుండూరు జరిగింది. ఈ మధ్య జరగలేదని కాదు, 1-2 సంఘటనలు జరుగుతున్నాయి కానీ పెద్ద ఇంత ఊకుమ్మడి దాడి మొత్తం ఇంతగా స్పందించిన ఇది బీభత్సమైన నరమేధం తర్వాత 91లో జరిగింది. 91 ఆగస్టు 6లో 8 మందిని మాలల్ని, 7 మంది మాలలు, ఒక మాదిగ, మొత్తం మాదిపల్లి కలిసే ఉంటుంది. గుంటూరు జిల్లాలో బాగా అభివృద్ధి అంటే సుమారుగా అన్ని పల్లెలతో పోల్చుకుంటే ఆ 2 పల్లెలు రైల్వే ట్రాక్ పక్కనే ఉంటాయి. గ్యాంగ్ మెన్లుగాను అక్కడ గింటలు బాగా పండుతాయి, కూలీలు వస్తాను, ఆ విధంగా డబ్బులు బాగా సంపాదించుకొని కొద్దిగా గొప్ప పిల్లల్ని చదివించుకుంటారు. ఈ కూలీలు పోయి అంతా ఉద్యోగాలు చేసేవాళ్ళు, అప్పుడే ఎంఏలు చదివిన పిల్లలు ఉన్నారు 8 మంది పల్లెలు. ప్రతి విషయానికి ఇంకా మనం ఉంటాం కదా, ఆత్మగౌరవం ప్రకటించుకోవటంలో షూ వేసి కాలేజీకి వెళ్ళే పద్ధతులు, దాన్ని ఓరవలేక చుండూరులో ఎట్టంటే పోలీస్ పికెట్ ఉంది. అప్పటికి ఇట్నే ఘర్షణ జరుగుతున్నాయి, లక్ష్మీపేట లాగానే పోలీస్ పికెట్ ఉంది. పోలీస్ పికెట్ ఉంటే పోలీసులు వచ్చి ఇవాళ రెడ్లు నాయుళ్ళు మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు పడతారు, మిమ్మల్ని మేము రక్షించలేము, మీరు పారిపోండి అని చెప్పి పోలీసులు చెప్పారు. పారిపోండి వాళ్ళు వస్తున్నారని చెప్పి పోలీసులు పెట్టి ఇంకేనంతా పారిపోయారు. వాళ్ళు పొలాల్లో ట్రాక్టర్లు వేసుకున్నారు. పోలీసుల చేత చెప్పించి పారిపోమని పారిపోయేవాడిని పొలాల్లో కాపేసి
అక్కడ చంపారు. చంపడం అంటే ఎట్టంటే నరికి ముక్కలు చేసి, ముక్కలు కాళ్ళు చేతులు తలకాయ తీసేసి గోని సంచుల్లో కుక్కి, గోని సంచులు గన్ని బ్యాగులు అంటామే వాటిలో కుక్కి తుంగభద్ర డ్రైనేజ్ కాలువ వస్తుంది, ఆ కాలువలో తొక్కేశారు, బూట్లో తొక్కేశారు. అవి మొత్తం వెతికేలకి 4 రోజులు పట్టింది. 4 రోజులు శవాలు ఇంత తుబ్బి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంత పురుగులు నిలబడ్డ వాళ్ళు కాళ్ళ మీదకి ఎక్కాయి. ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టరు ఈ దళిత్ అతను ఈ సన్నివేశానికి తట్టుకోలేక రాత్రికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. రవిచంద్ర అని డాక్టర్, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇది అంతా బీభత్సాన్ని తట్టుకోలేక. ఇంకా వాళ్ళు చంపింది 8 మందిని అయితే పరిశుద్ధరావని వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు. ఆడు ఇంకే పని చేయడు. ఇంకా ఈ పిల్లలు తెల్లకి తిరగటం ఏం లేదు. ఉదయాన్నం ప్రార్థనకి వెళ్ళటం. BA చదివాడు, BA అయిపోయింది, BEDకి రాశాడు. నా పిల్లలు ఇంకా నా తమ్ముడు ఉద్యోగం చేస్తాడు అది అనుకుంటాడు. బాగా నీలాగా ఉంటాడు. అతని శవాన్ని చూసి వాళ్ళన్న ఇంత ఎత్తున ఉబ్బేసరికి ఆ శవాన్ని చూసి వాళ్ళని గుండె అయి చచ్చిపోయాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఉద్యమం చేస్తారు. శిబిరం ఒకటి ఏర్పడి చుండూరులో ఉద్యమం చేస్తూ ఉన్నారు. దళిత మహాసభ, అప్పుడు కూడా దళిత మహాసభ ఉంది. దళిత మహాసభ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూ ఉంటే మీనా అని SP మీనా అతను వచ్చి ఇదంతా ఈ శిబిరంలో నక్సలైట్లు ఉన్నారు, వీళ్ళు ఇది ప్రమాదం, వీళ్ళు నక్సలైట్లు ఈ ప్రమాదం వెళ్ళి మొత్తం ఈ శిబిరం ఖాళీ చేయాలని చెప్పి కాల్పులు జరిపి శిబిరం మీద కాల్పులు జరిపారు. నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని నిరాహార దీక్ష చేస్తుంటే శిబిరం మీద కాల్పులు జరిపాడు SP మీనా. కాల్పులు జరిపి అనిల్ కుమార్ అని అక్కడ శిబిరానికి నాయకత్వం వహించే నాయకుడిని అనిల్ కుమార్, అతను డిగ్రీ చదివాడు, అతన్ని కాల్ చేశాడు. చుండూరు రెడ్లు 8 మందిని చంపితే ఒక డాక్టర్ ప్రత్యక్ష హత్యలు 8 అయితే పరోక్ష హత్యలేమో ఈ డాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశుద్ధరావు అని అతను వాళ్ళ తమ్ముడి శవం నుంచి గుండె పగిలి చచ్చిపోయాడు. అనిల్ కుమార్ అని అతను నిరాహార చేస్తుంటే ఉద్యమానికి నాయకత్వం వస్తున్న అతను టార్గెట్ చేసి గుండెల్లో కలిసి అతను చంపారు పోలీసులు. వీళ్ళంతా మాకు న్యాయం జరగని చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. చెలో ఢిల్లీ కార్యక్రమం పెడితే చెలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు దాటేటప్పుడు ఒక దళిత మహిళ చనిపోయింది. మొత్తం 12 మంది చుండూరు హత్యాకాండలో ప్రత్యక్షంగాని పరోక్షంగాని చచ్చిపోయిన వాళ్ళు 12 మంది. అయితే దళిత మహాసభ ఉన్నప్పుడు ఆ కారంచేడులో దళిత మహాసభ చుండూరు వచ్చేసరికి 2-3 ముక్కలైంది. అప్పటికి 2 భాగాలు, మూడు దళిత మహాసభలైంది. కత్తి పద్మరావు దళిత మహాసభ, తారకం దళిత మహాసభ, బాబురావు అని ఉన్నాడు, ఆయన కూడా ప్రకాశం జిల్లా. బాబురావు దళిత మహాసభ, ఈ ముగ్గురు 3 దళిత మహాసభలుగా విడిపోయి ఉన్నారు. కారంచేడులో కమ్మోళ్ళు ఒక్కడే దాడి చేస్తే చుండూరు వచ్చేసరికి రెడ్లు కాపులు బీసీలను కలుపుకొని మొత్తం మాలల మీద మాదిరి మీద దాడి చేశారు. అప్పుడు కారంచేడు అంతా బలంగా దళిత ఉద్యమం లేదు, బీసీలు కూడా సపరేట్ అయ్యారు, బీసీలు కూడా కలవట్లేదు. సామాజిక పరిణామాల మార్పులు చాలా వేగవంతంగా జరిగాయి. 98లో వేంపెంట నరమేధం జరిగింది. ఆ వేంపెంట అంటే అది మరీ బీభత్సం. అది 5 మాదిగల్ని 4 బీసీలని పట్టుకొని ఊరి మీద దాడి చేసి బుడ్డ వెంగళరెడ్డి నాయకత్వంలో మాదిగపల్లికి వెళ్ళి మాదిగపల్లి 92 ఇళ్ళు మొత్తం తగలబెట్టి 5 మాదిగల్ని 4 బీసీలని నరికి ఆ మంటలు వేసి శవాలు కూడా లేవు, ఎముకలే ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొంది మాలలను బీసీలు. రెడ్లు వేంపెంట వచ్చేసరికి వ్యూహం మార్చుకున్నారు. అగ్రకుల హంతకులు అని మనం టార్గెట్ చేస్తున్నారు, దళితులంతా ఈ సందర్భంగా ఐక్యం అవుతున్నారు, ఇట్లా కాదని చెప్పి మాదిగల మీద మాలల్ని ఉసుకొలిపి దాడి చేయించారు, బీసీల మీద బీసీల చేత దాడి చేయించారు. ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడడానికి మనం అగ్రకులాలు దాడి చేసిందనే పరిస్థితి లేదు. ఇక బీసీలు అప్పటికే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చి మాలలో మాదిగలు విడిపడి ఉన్నారు. మాలలు మాదిగల మీద దాడి చేసామనల్లా, బీసీలు మాదిగల మీద దాడి చేసామనల్లా అని చెప్పి దళిత ఉద్యమాన్ని సంక్షోభంలో పడింది. ఇది ఒక చెక్కన్నట్టు దళిత ఉద్యమానికి ఇది ఒక సవాల్. అగ్రకుల పాలక వర్గాలు దళిత ఉద్యమానికి ఇది ఒక సవాల్. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ లక్ష్మీపేట జరిగిన దాకా దళిత ఉద్యమాన్ని ఎట్లా నడపాలా, ఏం చేయాలా, ఈ మాలా మాదిగలు తన్నుకునే పరిస్థితి, మాదిగల మీద బీసీలు, బీసీల మీద మాదిగలు, మాలల మీద మాదిగలు,
ఈ రకంగా దాడి చేయడానికి సంబంధించి మన పరిష్కారం ఏం ఆలోచించాలా అనే దాంట్లో ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించే దాంట్లో దళిత ఉద్యమం మొత్తంగా ఫెయిల్యూర్ అయింది. అప్పుడు 98లో కుల నిర్మూలన పోరాట సమితి పుట్టింది. అప్పటి నుంచి లక్ష్మీపేట జరిగిన తర్వాత లక్ష్మీపేటలో దాడి జరిగింది. లక్ష్మీపేట దాడి చేసిన వాళ్ళు పెద్ద కాపులు, పెద్ద పెద్ద భూస్వాములు ఇదేం కాదు. వాళ్ళు పేదలైనా వాళ్ళ కులంకారం, వాళ్ళ బొత్స సత్యనారాయణ అండదండలు, బొత్స వాసుదేవరావు అండదండలు ఉన్నాయి. అవి వాళ్ళకి బలంగా ఉన్నాయి. కోండ్రు మురళి ఎస్సీ, అక్కడ ఉన్న ఎస్ఐ ఎస్సీ మాల, మళ్ళీ ఎస్సీలో కూడా మాల, సిఐ మాల, డిఎస్పీ మాల, ఇప్పుడు ఏఎస్పీకి ప్రమోషన్ వచ్చింది అతనికి. కోండ్రు మురళి రాజం నియోజకవర్గం కోండ్రు మురళి ఎమ్మెల్యే మాల, ఆయన మంత్రి కూడా. అయినా కానీ ఎక్కడైతే మాలలో 2 సంవత్సరాల నుంచి దాడికి గురవుతున్నారో ఒక్క సందర్భంలో కూడా కేసు పెట్టిన పరిస్థితి లేదు. ఒకే ఒక సందర్భంలో కేసు పెడితే నా మాత్రంగా పెట్టారు కేసు. వాళ్ళు స్టేషన్కి వెళ్ళి 3 రోజులకే బయటకు వచ్చారు. ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టినా కానీ 3 రోజులకే బయటకు వచ్చారు. బయటకు వచ్చి నా కొడకల్లారా మా మీదనే కేసులు పెడతారా, మమ్మల్ని జైలుకి పంపుతారా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని చంపుతామని చెప్తే అప్పుడు దళితులంతా పోయి భయపడి మొరపెట్టుకుని డిఎస్పీకి ఎస్పీకి చెప్పుకుంటే సంవత్సరం నాడు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అక్కడ. సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా మొన్న 12వ తేదీన దాడి జరిగిన దాకా కోండ్రు మురళి కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఏమాత్రం శ్రద్ధ చూపల. చివరికి 5గురు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు భూములు ఇస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు భూములు ఇస్తామంటుంది, ఇంకా ఇవ్వడం లేదు కూడా. అక్కడ భూములు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అనుకోవట్లా. భూములు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని చెప్పి మభ్య పెడుతుంది. కానీ బొత్స సత్యనారాయణ అరెస్ట్ చేయడం, బొత్స వాసుదేవరావుని అరెస్ట్ చేయడానికి ఇదిగో ఇంత ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ మాలల్ని ఆ ఊర్లో లేకుండా చేయాలని ప్లాన్ చేస్తామని. మాలలను పిలిపించి కలెక్టర్ ద్వారా, జేసీ ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకో చోట ఇల్లు ఇస్తాం, మీకు 2 ఎకరాల భూములు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, గేదెలను ఇస్తాం, పొలంలో బోర్లు వేస్తాం, మీకు ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టిస్తాం, గ్రౌండ్ ఇస్తాం, లైబ్రరీ ఇస్తాం, మీరు అక్కడ హాయిగా మీ పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. ఇన్ని మాయమాటలు చెప్పి వాళ్ళని ఆ ఊరి నుంచి తప్పించి అక్కడున్న మిగులు భూమి 250 ఎకరాలు కాపులకి ఇవ్వాలని బొత్స సత్యనారాయణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈ సందర్భంలో మాట్లాడే వాళ్ళంతా కూడా మాల మంత్రి కాబట్టి మనం మాల మంత్రిని కాపాడుకోవాలా అని దళితులు, మాలలు కానీ మాదిగలు కానీ కోండ్రు మురళిని కాపాడుకోవాలనే చూస్తున్నారు. కానీ ఎందుకు? మా దళితుడు కాబట్టి. హత్యకు గురైనడు కూడా మాలోడే కదా, దళితుడి కదా అని ఆలోచించండి. ఇప్పుడు కుల నిర్మూలన పోరాట సమితిగా 52 సంఘాలుగా మేమేమో ఆలోచిస్తున్నామంటే, దళితుల్లో అందరూ దళితులు ఒకటి కాదు. లక్ష్మీపేట దళితులు వేరు, కోండ్రు మురళి వేరు. లక్ష్మీపేట దళితులు మాలే, కోండ్రు మురళి మాలే. కానీ హత్యలకి, అత్యాచారాలకు గురయ్యే దళితులు ఉన్నారు, అట్టడుగు స్థాయి దళితులు ఉన్నారు. ఈ దళిత ఉద్యమం మొత్తం కూడా అట్టడుగు స్థాయి దళితుల వైపు నిలబడాలి. కానీ అందరూ దళితులు, ఎవరైనా దళితులు, అందరినీ దళితులను కాపాడుకుందామనే వైపు నిలబడకూడదు. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది ఉద్యమం ఇక్కడే. మొదటి నుంచి దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఈ కనుసన్నల్లో నాయకత్వం నడిచింది. మొత్తం ఇప్పటికీ ఈ 1985 నుంచి ఈ మొత్తం ఈ చరిత్ర అంతా దళితులు ప్రతిఘటన దాడులకు ఆయుధాలు పట్టుకొని వాళ్ళని రక్షించుకోవడానికి సన్నాయత్తం కావాల్సిన దశ అయితే ఇది. ఇప్పటికి కూడా దళితులు ఎటు పోవాలా, ఏం చేయాలా, నాయకత్వం ఎవరు వహించాలనే దిక్కుదోహం స్థితిలో ఉన్నారు. దళితులంతా భూమి కోసం పోరాడుతూ ఉంటే, దళితులు ఆత్మగౌరవం ప్రకటించుకోవడం కోసం పోరాడుతూ ఉంటే, దళిత నాయకత్వం అన్నదే, దళిత నాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు కనసన్నల్లో ఈరోజు ఉద్యమాలు నడుస్తున్నాయి. దళిత నాయకత్వం అట్లా ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడో ఒక చోట బ్రేక్ చేయకపోతే ఇంకా లక్ష్మీపేట లాంటి సంఘటనలు అనేకం వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకన్నా అంటే ప్రత్యేక ఆర్థిక మండలి పేరు మీద మైదాన ప్రాంతాల్లో భూములన్నీ ప్రభుత్వం తీసేసుకుంది. దళితుల దగ్గర భూములు, అసైన్డ్ భూములు, దళితులకు అసైన్డ్ భూములే ఉంటాయి. దళితులకి, బీసీలకి, పేదలందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, పేదలందరికీ అసైన్డ్ భూములు ఉంటాయి. అసైన్డ్ భూములకి డబ్బులు ఇవ్వదు ప్రభుత్వం. మా భూములు కాబట్టి మేము తీసుకున్నాం, డబ్బులు గిబ్బులు వెళ్ళిపోమని. అట్టా మైదాన ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో భూమి అంతా లాగేసుకున్నారు.
ఫారెస్ట్లో తవ్వకాలు, బాక్సైట్ తవ్వకాలు పెద్ద ఆదివాసుల దగ్గర భూ అంతా లాగేసుకుని ఆదివాసులను అడవిని తరిమేస్తూ ఉన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టి సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులను తరిమేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ మనం నగర ప్రాంతాల పరిస్థితి అర్థం కావట్లేదు, కానీ పల్లెల్లోకి వెళ్తే సమాధులు పెట్టుకోవడానికి స్థలాలు లేవు. సమాధులు కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. కోస్తా ప్రాంతాల్లో అయితే ఊరిబండే ప్రాంతాల్లో ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఉంటాయి. అన్నీ ఎవరు చచ్చినా నేను అక్కడే పెట్టుకుంటాను. అక్కడ ఒక శవం మీద ఒక శవం ఉంటుంది. సమాధులు కట్టించుకోరు, వరకు పూర్తి చేసుకుని వదిలిపెడతారు. సమాధులు కట్టుకుని చాలమని ఆ సమాధులు కూడా ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి పల్లెలో ఇది ఒక సమస్య ఉంది, మనకి ఎదురవుతా ఉంది. ప్రతి పల్లెలో సమాధులు ఆక్రమించుకుంటున్నారు. సమాధులు మేము తెస్తే అక్కడ పూడ్చిపెట్టుకోవాలి. ఈ సమస్యలు ఉన్నాయి. మొత్తం ఈ సంక్షోభం అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసానికి సంబంధించిన సంక్షోభంలో బలవుతుంది దళితులు, పీడిత కులాలు, ప్రధానంగా దళితులు. సముద్ర తీర ప్రాంతంలో ఉండవాళ్ళు, మైదాన ప్రాంతంలో అసైన్ భూములు కోల్పోయిన దళితులు. వీళ్ళు అనివార్యంగా బతకడం కోసం సావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మొత్తం ఇక్కడికి వచ్చి అడ్డాకు వీళ్ళకి బతి ఇక్కడ బతికే పరిస్థితి లేదు. మొత్తం డివైడర్ల మీద కాపురాలు చేస్తూ ఉన్నారు దళితులు. పల్లెల నుంచి అక్కడ బతుకులేక వచ్చిన దళితులు ఇక్కడ అడ్డాల డివైడర్ల మీద పండుకుంటున్నారు. రోజు పక్కన పగలేమో పని చేసుకునేది, రాత్రి వచ్చి డివైడర్ల మీద పండుకునేది. మళ్ళీ ఎన్ని సర్దుకునేది పక్కన చెట్టు కింద పెట్టుకుని పోయేది. చెట్టు లేదు, పుట్ట లేదు, బిడ్డ లేదు. పల్లెలను వదిలేసి వచ్చారు దళితులు. వృత్తులు కోల్పోయి మంగళ, మాదిగ, సాకలి, బేస్తా, కమ్మరి, కుమ్మర మొత్తం వృత్తులు లేవు. వాళ్ళు వృత్తులు కోల్పోయారు, భూములు కోల్పోయారు. దిక్కులేని పరిస్థితుల్లో వీళ్ళు భూమి కోసం పోట్లాడాల్సింది, భూమి కోసం మాట్లాడాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడతా ఉంది. తప్పనిసరిగా దళితులు భూమి కోసం మాట్లాడుతూ ఉంటే మాట్లాడే క్రమంలో వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేస్తున్న ప్రభుత్వం చూస్తూ ఉన్నాం మనం. మొన్న పేపర్లో వ్యవసాయం కూడా కార్పొరేట్ రంగంగా, కార్పొరేట్ వ్యవసాయం ప్రారంభమవుతున్న దశలో తిండి కోసమే, కేవలం తిండి కోసం పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ నరమేధాలు ఇంకా లక్ష్మీపేట లాంటి అనేకం జరిగే అవకాశం ఉంది. వీటిని అధిగమించాలంటే దళిత మేధావులు, కారంచేడు మాదిగలు చిందించిన రక్తంలోంచి ఉద్భవించిన దళిత కవులు, కళాకారులు, మేధావులు, నాయకులు వీళ్ళంతా ఎటువైపు నిర్ణయించుకోవాలి. ఏ దళితుల వైపు నిర్ణయించుకోవాలి. పీడితుల వైపా, పీడకుల వైపా, పాలకుల వైపా, పాలితుల వైపా అని నిర్ణయించుకొని ఈ సందర్భంగా మనం గట్టిగా లేకపోతే లక్ష్మీపేట లాంటి నరమేతలు అనేకం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ సందర్భంగా దళితుల మీద ఆధారపడి నేను దళితున్నని, దళిత రిజర్వేషన్ మీద ఎస్పీలు, కలెక్టర్ అయినోళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయినోళ్ళు దళిత కార్డును ఉపయోగించుకొని అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల ఆధారంగా పదవులు సంపాదించిన వాళ్ళందరూ కూడా దళిత్ అనే పదాన్ని ఉపయోగించుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు తొత్తులుగా కొంతమంది ఉద్యమకారులు వాళ్ళ కనుసన్నల్లో దళితుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. దళితుల మీద బతికేవాడు, దళితుల కోసం బతికేవాడిని ఖచ్చితంగా మనం డిమార్కేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో లక్ష్మీపేట మనకు అదే హెచ్చరిస్తూ ఉంది. లక్ష్మీపేట మనకేం చెప్తుందంటే, దళితులు, అణగారిన దళితులు, తిండికి లేక, గుడ్డకి లేక, కూటికి లేని దళితులంతా కూడా ఇదిగో హత్యలకు గురవుతూ ఉన్నారు. దళితులు ఉన్నతాధికారులు కానీ, దళిత మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత ఇదిగో మీలాంటి విద్యార్థుల మీద, కవుల మీద, కళాకారుల మీద ఉన్నది, రచయితల మీద. ఈ సందర్భంగా ఈ చారిత్రక సందర్భాన్ని మనం అర్థం చేసుకొని మనం కానీ ఒక బలమైన దళిత ఉద్యమాన్ని నిర్మించలేకపోతే పల్లెలన్నీ వల్లకాడులే అవుతాయి. పల్లెలు ఉండవు.